సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల వల్ల అనేక విష జ్వరాలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ పోతనక రాజయ్య మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడికక్కడ చెత్తా చెదారంతో నిండిపోయిన మురికి కాలువలను తీయకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. గ్రామానికి అధికారులు ఎప్పుడొస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో ఆదర్శ గ్రామ పంచాయతీలుగా నిలిచిన గ్రామ పంచాయతీలు నేడు పారిశుద్ధ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు. గతంలో అధికారులు ఉన్నట్టు ఇప్పుడు లేరు. గతంలో అధికారులు మంచిగా పనిచేసారు. ఇప్పుడు ఊరు గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఎక్కడ చూసినా గడ్డి, చెత్త, మురికి, విషజ్వరం వచ్చి ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇట్లే ఉంటే ఊరంతా ఖరాబ్ అయ్యేటట్టున్నది. ఒక్కరు దీని గురించి మాట్లాడటం లేరు, స్పందించరు. గడ్డి ఎక్కడ రోడ్ల మీద చెత్త అట్లే ఉంది, ఉరికాలు అట్లే ఉంది. మోరు తీసి పట్టించుకోలేదు. పంచాయత్ సెక్రటరీ ఉన్న పంచాయత్ ఆఫీస్లో డబ్బులు వేసిపోయింది. మొత్తం ఊరు పట్టించుకుని నాదుడే లేడు. గతంలో ఇట్లా లేకుండే సార్ ఉన్నప్పుడు అన్నీ చూసుకునేవారు, అన్నీ చేసేవారు. ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నది. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఆరోగ్యం పరిస్థితి బాగలేదు. ఇట్లే ఉంటే ఊరంతా ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నది. వెంటనే దీన్ని అధికారులు వెంటనే దీన్ని ఊరిని అందుబాటులో తీసుకొని ప్రజల్ని కాపాడటంగా కోరుతున్నాం. విష జ్వరాలు సోకి ఒక 10-15 మంది ఆసుపత్రుల పాలయ్యారు. వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళని టెస్టులు చేపిస్తే డెంగ్యూ పాజిటివ్గా తేలింది. గ్రామంలో ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా చెత్తా చెదారము అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా వాతావరణం అంతా దోమలు, ఈగలతో నిండిపోయింది. మీరు చూడండి, సాక్షాత్తు పంచాయతీ ఆఫీస్ ముందటే ఎంత చెత్త ఉందో దానికి అధికారుల సమాధానం ఏందో అర్థమైతలేదు. రోజు పంచాయతీ సెక్రటరీని అడిగితే నాకు సంబంధం లేదంటాడు. సంబంధం లేని వాళ్ళు విధులకు ఎట్లా వస్తారు? ఆయన ఇన్ఛార్జ్ అంటాడు. ఇన్ఛార్జ్ అంటూ మరి ఉన్నప్పుడు పట్టించుకోవాలి కదా. ఏ సంధిలో చూసినా, ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అయితే పూర్తిగా లోపించింది. అధికారులు స్పందిస్తలేరు. ఎంపీడీఓ గారు స్పందిస్తలేరు, ఎంపీఓ గారు స్పందిస్తలేరు. లోపం ఉందో ఎవరైతే పనిచేస్తలేరో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని గ్రామాన్ని పారిశుద్ధ్య రహితంగా చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికే విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ.